హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్కి సంబంధించి రౌండ్ 3 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ రౌండ్ 3 రిజల్ట్స్ కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్గా ఈ రౌండ్ 3 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. యూనివర్సిటీ వెబ్సైట్లో మీకు అలాట్మెంట్ పీడిఎఫ్ కూడా కనిపిస్తుంది. ఈ యొక్క పీడిఎఫ్లో మీ పేరు కనుక, మీ ర్యాంక్ కనుక ఉంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీరు చూసుకోవచ్చు. రాకపోతే ఇంకా నెక్స్ట్ రౌండ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఆ నోటీస్ సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం. టోటల్గా ఈ యొక్క రౌండ్లో 262 వేకెన్సీస్కి సీట్స్ అనేవి ఫిల్ చేశారు. అంటే మనకి కొన్ని అడిషనల్ సీట్స్ యాడ్ అయ్యాయి, కొద్దిమంది రిపోర్ట్ చేయలేదు, కొద్దిమంది ఎగ్జిట్ అయిపోయారు, అలాగే కొన్ని స్పెషల్ కోటా సీట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకుంటే 262 సీట్స్ మనకి రౌండ్ 3 ద్వారా ఫిల్ చేశారు. అండ్ ఈ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు జాయిన్ అవ్వడం కంపల్సరీ అని మెన్షన్ చేశారు. ఓకే, ఈ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. అండ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీకు రౌండ్ 3లోనే కొత్తగా సీట్ వచ్చి ఉంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ యూనివర్సిటీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యూనివర్సిటీ ఫీ ఎందుకు పే చేయాలంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకు వెంటనే అవైలబుల్గా ఉండదు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు 10th నవంబర్ మార్నింగ్ 11 AM నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మీరేం చేస్తారంటే, ఇప్పుడు మీకు సీట్ వచ్చింది కాబట్టి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు ఫీజుని మీ బ్యాంక్లో పెట్టుకొని, అలాగే నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్, దాని యొక్క జిరాక్స్ కాపీస్, అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకొని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు కాలేజ్ కనుక లాంగ్లో వచ్చుంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ చూస్తే 11th నవంబర్ బిఫోర్ 3 PM వరకే ఇచ్చారు. ఎగ్జాక్ట్గా ఒక 2 days టైం ఇచ్చారు అంతే. ఒకవేళ మీకు లాంగ్ జర్నీ అయితే మీరు ఇప్పుడే స్టార్ట్ అయిపోవాలి. మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని బయలుదేరాలని అనుకోకండి ఒకవేళ లాంగ్ ఉంటే, ఎందుకంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయే టైంకి 10th నవంబర్ మార్నింగ్ 11 AM నుంచి అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళైనా అక్కడైనా ఎక్కడ ఒక నెట్ సెంటర్లో మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చు. 2 days టైం ఇచ్చారు కాబట్టి మీ జర్నీ అది ఇది ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ రావట్లేదు అని భయపడద్దండి. 10th నవంబర్ మార్నింగ్ 11 AM నుంచి అలాట్మెంట్ ఆర్డర్లు వస్తాయి. అంటే ఎవరికైతే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి స్లైడ్ అయిందో మీరు మళ్ళీ ఓల్డ్ కాలేజ్కి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఆ కాలేజీలో మీకు మీ సర్టిఫికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఒక అడ్మిషన్ లెటర్ కానీ కస్టడియన్ సర్టిఫికేట్ ఇచ్చింటారు, ఫీజు రిసిప్ట్స్ ఇచ్చింటారు. ఇవి తీసుకొని అలాగే రేపు పొద్దున రిలీజ్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని కొత్త కాలేజ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోండి, కొత్త కాలేజీలో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కొత్త కాలేజీలో మీరు మళ్ళీ ఫీ పే చేయాలి. మళ్ళీ ఫీ పే చేయండి. ముందు కాలేజీలో కట్టిన ఫీజు ఎలా అంటే మీరు కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ మీ బ్యాంక్కి మీ ఫీజు అనేది వెనక్కి ఇచ్చుకోండి. ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. రౌండ్ 2 రౌండ్ 3లో మాకు సేమ్ కాలేజ్ వచ్చిందన్న అంటే ఒకసారి మీరు అలాట్మెంట్ లిస్ట్లో ఇక్కడ రౌండ్ 2 అని ఉందో రౌండ్ 3 అని ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ phase 1 phase 2 అని ఉంది కదా. ఒకవేళ మీకు సేమ్ కాలేజీలో వచ్చి phase 2 అని ఉంటే మీరేం మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సేమ్ కాలేజీలో వచ్చి మీకు కనుక phase 3 అని ఉంటే మళ్ళీ కాలేజ్ వాళ్ళకి ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు సబ్మిట్ చేయండి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజ్లోనే ఉంటారు కాబట్టి మళ్ళీ phase 3 అని వస్తే సేమ్ కాలేజీలో వచ్చినా మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఆల్రెడీ యూనివర్సిటీ ఫీ ప్రీవియస్ రౌండ్స్లో కట్టిన వాళ్ళకి మళ్ళీ యూనివర్సిటీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే యూనివర్సిటీ ఫీ పే చేయాలి. అండ్ ఇంకొకటి కూడా ఎక్కడ మెన్షన్ చేశారంటే, వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఈ రౌండ్ 3లో ఇంకా మీరు ఈ రౌండ్ 3 నుంచి సీటు బయటికి రాలేరు, ఇంకా ఎగ్జిట్ అనేది ఉండదు. మళ్ళీ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీరు సంథింగ్ పెనాల్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ రౌండ్ 3 అనేది అప్గ్రేడేషన్కి లాస్ట్. ఈ రౌండ్ 3లో మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోనే కంటిన్యూ అయిపోవాలి. ఇంకా ఫర్దర్గా మీరు ఆల్ ఇండియా కోటాకి ఎలిజిబుల్ అవ్వరు, అలాగే స్టేట్లో జరిగే ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. మోస్ట్లీ సీట్స్ ఏం మిగలవు. సీట్స్ ఏం మిగిలినా కూడా ఎలిజిబుల్ అవ్వదు. మీకు అలాట్ అయింటే చాలు, మీకు ఇంకా నెక్స్ట్ రౌండ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీరు జాయిన్ అవుతారా లేదా అనేది కాదు, మీకు సీట్ అలాట్ అయ్యింది. మీరు జాయిన్ అయినా నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు, జాయిన్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు.
సో కాబట్టి సీట్ వస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇంకా దీని తర్వాత అప్గ్రేడేషన్ ఉండదు. సో అందరికీ చెప్తున్నాను, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అన్ని రౌండ్స్కి ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంకా మీకు అప్గ్రేడేషన్ ఉండదు. మీకు ఏ కాలేజీలో ఇప్పుడు ఫైనల్గా సీట్ ఉందో అదే కాలేజీలో మీరు మీ ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత ఇంకా సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కుదరదు. అండ్ ఎవరికన్నా ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వచ్చుంటుంటే, గవర్నమెంట్ ప్రైవేట్ కేటగిరీలో సీట్ వచ్చుంటే, మీరు ఇంకా నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 జరుగుతుంది కదా, దానికి కూడా మిమ్మల్ని అలౌ చేయరు. సో దానికి సంబంధించే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇది టోటల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ ఇంకా కౌన్సిలింగ్ అనేది ఎండ్ అయిపోయినట్టే. సో ఎవరికైతే సీట్ వచ్చిందో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సో సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. ఫర్దర్గా ఏమైనా రౌండ్స్ ఉంటాయా అంటే మోస్ట్లీ సీట్స్ మిగిలితే ఉంటాయి, మిగిలేవి కూడా చాలా తక్కువ మిగులుతాయి. ఏదర్ సింగిల్ డిజిట్స్లో అలా లేదా డబుల్ డిజిట్స్లో మిగులుతాయి, అంతే, ఎక్కువగా మిగలవు సీట్స్. సో కాబట్టి నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.